ఎక్కడెళ్ళి ఇస్సాకు బావిలు దొవ్వినా సరే ఆ బావిలన్నిటినీ ఫిలిష్తీయులు పూడ్చేస్తున్నారు చేస్తున్నారు. ఆయన అక్కడ వదిలి ఇంకొక స్థలానికి అలా ఎక్కడెక్కడికైతే ఇస్సాకు వెళ్తున్నాడో అక్కడ ఫిలిష్తీయులు ఆ బావిని మూసేసి ఆయనతో పోరాటం చేస్తున్నారు, ఆయనతో యుద్ధం చేస్తున్నారు, అసూయపడుతున్నారు, ఆటంకం కలగజేస్తున్నారు. కానీ వీటన్నిటి మధ్యలో ఇస్సాకు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే మనం చూస్తున్నది ఏమిటో తెలుసా? ఆయన మాత్రము సమాధానము కోల్పోకుండా దేవుని వైపుకు చూసి ఆ సమాధానం కలిగి ఉన్నాడు. పిల్లరా, చివరిగా మనం చూస్తున్నాం ఆదికాండం 26వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినప్పుడు ఈ వెంటాడి అసూయ చెందిన వాళ్ళందరూ కూడా ఓడిపోయి అలసిపోయి ఇస్సాకు దగ్గరకు వచ్చి ఏమంటున్నారో తెలుసా? అయ్యా, నీవు సమాధానం కలిగిన వాడవు, దేవుని దీవెన నువ్వు కలిగిన వాడవు కనుక నువ్వు మాకేమి కీడు చెయ్యొద్దు, మేము కూడా నీకేం కీడు చెయ్యము, మనం సమాధానంతో ఉందాము అని చెప్పి అబీమెలెకు రాజు ఇస్సాకుతో వచ్చి ఒక నిబంధన చేస్తున్నాడు. ప్రియులరా, వాక్యం ఏమంటుందో తెలుసా? ఇస్సాకు అబీమెలెకుతో సమాధానపడి ఒక మంచి విందు చేసి వాళ్ళని పంపివేసెను అని బైబిల్లో మనం చూస్తున్నాం. అంటే ప్రియులరా, మనకు లేనిది మనం ఇతరులకు ఇవ్వలేం. ఇస్సాకు సమాధానంతో ఉన్నాడు కనుక పీస్ మేకర్ లాగా సమాధాన పరచబడువారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు అనబడుదురు అని వాక్యం పలుకుతుంది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. అంటే ఎవరు దేవుని బిడ్డలను పిలువబడతారంటే ఎవరైతే సమాధానం కలిగి ఉంటారో వాళ్ళు దేవుని బిడ్డలు అని పిలువబడతారు.